ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా టీటీడీ దేవస్థానం వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్ల కోటా అన్నది మనకి ఈ నెలలో రోజుకి ఒక కోటా చొప్పున రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 3 నెలల ముందుగానే స్వామివారి యొక్క ఈ దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకుని తిరుమల శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మనకి ప్రధానంగా స్వామివారి యొక్క సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన, కళ్యాణం, ఉంజలి సేవ, సహస్రదీప అలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఇటువంటి సేవలన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ కానీ, లేదా అంగప్రవేశం సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్ కానీ, అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి టికెట్లు, ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా మనకి ఈ నెలలో మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. అది కూడా రేపు మార్చ్ 2026కి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు కాబట్టి మీరందరూ కూడా ముందుగా బుక్ చేసుకోండి. ఎందుకంటే మనకి మార్చి నెల నుండి మనకి జూలై నెల వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ మనకి ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తిరుమల కొండపైన శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మనకి ప్రధానంగా రేపు డిసెంబర్ 18వ తారీఖు నుండి డిసెంబర్ 20వ తారీఖు వరకు కూడా, అంటే సుమారుగా 2 డేస్ వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే మనకి లక్కడి పద్ధతిలో ఇందులో మనకు ప్రధానంగా నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదండి, సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన సేవలకు సంబంధించి లక్కీ డిప్ అన్నది ఇందులో మనకి రిజిస్ట్రింగ్ చేసుకోవడానికి, అంటే మనకి డిసెంబర్ 18వ తారీఖు నుండి, అంటే ఉదయం నుండి డిసెంబర్ 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మనకి సుమారుగా 2 డేస్ పాటు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ, లేదా అఫీషియల్ యాప్లో కానీ మీ లక్కీ డిప్ కోసం మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevasthanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్కీ డిప్కి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నది మనకి అదే రోజున, అంటే డిసెంబర్ 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి. మనకి ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి 2 డేస్ వరకు కూడా మళ్ళీ టీటీడీ దేవస్థానం వారు ఈ శ్రీవారి భక్తులకి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి డిసెంబర్ 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి డిసెంబర్ 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గినటువంటి అమౌంట్ అన్నది ఎవరైతే ఆన్లైన్లో కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా ఈ స్వామివారికి ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇందులో మనకి సుప్రభాత సేవ అన్నది 120 రూపాయలు టికెట్ కాస్ట్ వచ్చి, అదేవిధంగా తోమల సేవ టికెట్ కాస్ట్ మనకి 220 రూపాయలు, అర్చన సేవ టికెట్ కాస్ట్ వచ్చి మనకి 220 రూపాయలు, అదేవిధంగా అష్టదళ పద్మారాధన సేవ టికెట్ కాస్ట్ మనకి 1250 రూపాయలు చొప్పున ఉంటుందండి. అది కూడా ఈచ్ పర్సన్కి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొని శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సేవలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీరు స్వామివారికి సేవను చూడడంతో పాటు సేవ అనంతరం కూడా మీరు స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి, అంటే పోస్ట్ డోర్ వరకు వెళ్ళి, అంటే దీన్నే ఎల్లవన్ దర్శనం కూడా అంటారండి, అక్కడ దాకా వెళ్ళి మీరు శ్రీవారిని చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యే వరకు కూడా మీరు ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొని శ్రీవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. అదేవిధంగా మనకి మార్చి నెలకు సంబంధించిన క్వార్టర్లో భాగంగా ఈ నెల డిసెంబర్ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారికి ఆర్జిత సేవలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. వీటిని కూడా మనం ఆర్జిత సేవలని పిలుస్తూ ఉంటాం. ఇందులో అయితే మనం ఈ టికెట్లు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో అయితే మనకి కళ్యాణం, ఉంజలి సేవ, సహస్రదీప అలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు ఉంటాయండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కానీ, లేదా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన
అఫీషియల్ యాప్ ద్వారా కానీ మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సేవలను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది లక్కీ పాట కాదు. తిరుమల కొండపై జరుగుతున్న ఈ స్వామివారికి ఆతిథ్యంలో పాల్గొన్న తర్వాత మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి కళ్యాణం అంటే భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ సేవలకి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీ అమ్మాయి యొక్క వయసు 13 సంవత్సరాలు కానీ 14 సంవత్సరాలు కానీ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా అక్కడ టికెట్ తీసుకుని మీరు అమ్మాయి అయితేనే మీరు సేవలో పాల్గొనడానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మాకు పాప ఉందండి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయినా కూడా మేము కళ్యాణ టికెట్ అయితే మేము భార్యాభర్తలు ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకున్నాం, కానీ అమ్మాయిని ఏ విధంగా తీసుకెళ్ళాలని అడుగుతున్నారు. కాబట్టి మీరు డైరెక్ట్గా అక్కడ సబ్జూన్ దగ్గర మీరు అక్కడ ఎంట్రీ పాయింట్లో అమౌంట్ అన్నది కట్టడానికి అవకాశం ఉంటుందండి. మీరు డైరెక్ట్గా దేవస్థానం దగ్గర అమౌంట్ కట్టి మీరు ఈ కళ్యాణంలో అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కళ్యాణం టికెట్ కాస్ట్ మనకి ₹1000 ఉంటుందండి. భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఉంజలి సేవ అయితే ₹500, సహస్ర దీపాలంకరణ సేవ అయితే ₹500, అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అయితే ₹500 చొప్పున ఉంటుందండి. ఇది భార్యాభర్తలు కానీ సింగిల్గా వెళ్తే సింగిల్గా కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే మిగిలినటువంటి ఈ 3 సేవలు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మీకు తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారికి ఆదిత్య సేవలో పాల్గొన్న తర్వాత మీకైతే శుభదం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. దర్శనం కూడా మీకు అదే రోజు ఉంటుంది. కాకపోతే మనకి కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ రెండు కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి. మిగిలినటువంటి 2 సేవలు ఏవైతే ఉన్నాయో అంటే సహస్ర దీపాలంకరణ సేవ కానీ అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు కానీ ఈ 2 కూడా ఆలయానికి బయట జరుగుతాయి. అంటే స్వామివారి యొక్క మాడ వీధులు అదేవిధంగా స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి, దానికి లెఫ్ట్ సైడ్ మనకి సహస్ర దీపాలంకరణ సేవ అయితే ప్రతిరోజు కూడా జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు బుక్ చేసుకోండి. వీటిలో మనం ₹500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా అదే రోజున మనకి డిసెంబర్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. వర్చువల్ సేవ అంటే చాలామంది టికెట్లు అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది, కానీ వీళ్ళైతే దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడం లేదండి. ఎందుకు చేసుకోలేకపోతున్నారో కూడా నేను ఈ వీడియోలో చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. మనకి వర్చువల్ సేవ అంటే తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ చెప్పాను కదండి. డైరెక్ట్గా బుక్ చేసుకుని తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారికి ఆదిత్య సేవలో పాల్గొన్న తర్వాత మన శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో కూడా మనకి వర్చువల్ సేవలు కూడా సేమ్ ఆ 4 రకాల సేవలు ఇందులో కూడా ఉంటాయండి. ఇందులో అయితే మనకి కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం. వర్చువల్ సేవ అంటే వీటిలో మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ₹500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. మనకి వర్చువల్ సేవ అంటే మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవని మీ ఇంటి దగ్గర కూర్చుని చూసిన తర్వాత మాత్రమే, అంటే ల్యాప్టాప్లో కానీ లేదా టీవీలో కానీ మొబైల్ ఫోన్లో కానీ టీటీ దేవస్థానం సంస్థ అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కానీ మీరు బుక్ చేసుకున్నటువంటి సేవను చూసిన తర్వాత మాత్రమే మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైన శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే తిరుమల కొండపై జరుగుతున్న ఈ ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో అందులో అయితే పాల్గొనడానికి అవకాశం ఉండదండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా మనకి టికెట్ కాస్ట్ కూడా సేమ్ అండి. కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరికి కలిపి ₹1000 ఉంటుంది. ఉంజలి సేవ అయితే మనకి ₹500, సహస్ర దీపాలంకరణ సేవ అయితే ₹500, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అయితే ₹500 చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మ్యాక్సిమం 2 వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు స్టార్టింగ్ మనకి కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో అది వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవడానికండి. దాని కింద మీకు స్వామివారికి దర్శన టికెట్ అవైలబుల్ హియర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి రెండో క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఆ రెండో క్యాలెండర్ మీకు స్వామివారికి దర్శన టికెట్. కాకపోతే వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఇందులో మనకి 2 స్టెప్లు ఉంటాయి. కాబట్టి ఈ 2 స్టెప్లు కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు తిరుమల కొండపైన స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వర్చువల్ సేవ అన్నది మీరు 18వ తారీఖున బుక్ చేసుకుంటే మీకు దర్శనం అయితే 19వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుందండి. అంటే ఒకరోజు ముందుగా మీరు వర్చువల్ సేవ బుక్ చేసుకోవాలి. దర్శనం అయితే మీకు 19వ తారీఖు నుండి ఓపెన్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇది 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నారు తప్ప దర్శన టికెట్ అన్నది చాలామంది బుక్ చేసుకోలేదండి. మీరు మళ్ళీ కూడా ఈ నెలలో రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు మళ్ళీ వర్చువల్ సేవ అయితే బుక్ చేసుకోవడం అవసరం లేదు. అదేవిధంగా అమౌంట్ కూడా మీరు మళ్ళీ కట్టనవసరం లేదు. అంటే గతంలో ఎవరైతే వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నారో మీరు మాత్రమే. కాబట్టి కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళైతే మీరు డైరెక్ట్గా అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే మీరు స్వామివారికి దర్శన టికెట్ కూడా మీకు కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన వీడియో కూడా నేను లెంత్ వీడియో
మన భక్తి మార్గం ఛానల్ చేశానండి. ఒకసారి మీరు చెక్ చేయండి. చాలా క్లియర్‌గా, డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ నేను ఏ విధంగా వర్చువల్ సేవలను బుక్ చేయాలి, ఏ విధంగా స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేయాలన్నది చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు దాన్ని చూస్తూ, ఫాలో అవుతూ స్వామివారికి దర్శన టికెట్‌ని అయితే బుక్ చేసుకోండి. అదేవిధంగా మనకి డిసెంబర్ 23వ తారీఖున ఉదయం 10 గంటలకి మార్చి నెలకు సంవత్సరం బట్టి స్వామివారికి దర్శన టికెట్‌లో భాగంగా మనకి అంగప్రదక్షిణ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. అంగప్రదక్షిణ అంటే మనకి శ్రీవారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాని చుట్టూ అంటే ఆనంద నిలయం ఉంటుంది కదండీ. మనం సాధారణంగా జయ విజయాల దగ్గర నుండి స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తాం కదా! అక్కడి నుంచి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ టికెట్ కూడా మీరు ఫ్రీగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా టీటీడీ దేవస్థానం సంస్థను బట్టి అఫీషియల్ యాప్‌లో గానీ, లేదా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో గానీ ఈ టికెట్‌ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టీటీడీ దేవస్థానం సంస్థను బట్టి అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్‌సైట్‌లోకి మీకు మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వి ఈ అంగప్రదక్షిణ టికెట్ అయితే బుక్ చేసుకోండి. పూర్తిగా ఫ్రీ. ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. అదేవిధంగా మనకిది రేపు డిసెంబర్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకైతే ఈ అంగప్రదక్షిణ టికెట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా అదే రోజున మనకి డిసెంబర్ 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవానికి సంస్థను బట్టి డొనేషన్ కోట ఏదైతే ఉందో దీన్ని మనం రూ. 10,000 దర్శన టికెట్‌గా కూడా పిలుస్తూ ఉంటాం. రూ. 10,000 ఎవరైతే శ్రీవానికి డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో రూ. 500 వీఐపీ బ్రేక్ దర్శనం కూడా శ్రీవారి భక్తులు కల్పించడం జరుగుతుంది. వీటిలో మనం L1 దర్శనం అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా మొదటి గడప దర్శన టికెట్‌గా కూడా వీటిని పిలుస్తుంటాం కాబట్టి ఎవరైతే స్వామివారిని దగ్గరికి వెళ్లి దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఇదొక మంచి అవకాశం అండి. ఈ శ్రీవానికి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్‌కి ఎవరైతే రూ. 10,000 డొనేషన్ చేశారో వీళ్ళకి మాత్రమే రూ. 500 వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్లి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్వామివారి వద్ద ఉంచిన తీర్థ ప్రసాదాలు కూడా ఈ శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే జీవితంలో ఒక్కసారైనా సరే శ్రీవారిని దగ్గరికి వెళ్లి చూడాలి అనుకుంటే ఇదొక ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే డొనేషన్ చేసి వెళ్ళండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే డిసెంబర్ 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మార్చి నెలకు సంవత్సరం బట్టి స్వామివారికి దర్శన టికెట్‌లో భాగంగా మనకి సీనియర్ సిటిజన్లు అంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి, అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి, అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్నవారికి అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా స్వామివారిని ఫ్రీగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే వీళ్ళకి స్పెషల్ దర్శనం ఉంటుంది. అంటే స్పెషల్ దర్శనం అంటే డైరెక్ట్‌గా వీళ్ళని తీసుకువెళ్ళరు కానీ వీళ్ళు కూడా షార్ట్‌కట్‌లో స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలో అయితే వీళ్ళకి తోపులాటలు కానీ ఏవి కానీ ఉండదండి. వీళ్ళ కోట మాత్రం ఒక గంట సేపు ఉంటుంది కాబట్టి ఈ గంట సేపు ఈ కోటాలో ఎవరైతే బుక్ చేసుకుంటారో అంటే సీనియర్ సిటిజన్ కోటా కానీ, దివ్యాంగులకు సంబంధించిన బట్టి కోటా కానీ, మెడికల్ కేస్ సంబంధించిన బట్టి కోటాలో ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటారో వీళ్ళు మాత్రమే ఆ టైంలో శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎటువంటి తోపులాటలు కానీ ఏం కానీ జరగవు కాబట్టి మీరు ప్రశాంతంగా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టికెట్‌ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ, లేదా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా కానీ ఈ టికెట్‌ని అయితే బుక్ చేసుకోవచ్చండి. అఫీషియల్ వెబ్‌సైట్ ttdevaస్థానం.ap.gov.in వెబ్‌సైట్‌లోకి మీకు మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వి బుక్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు 65 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది మిత్రులు అడుగుతున్నారండి జీవిత భాగస్వామి అంటే ఎవరని? మీ భార్య గాని, మీ భర్త గానండి. ఇద్దరిలో ఎవరైనా సరే అంటే భార్య కనుక టికెట్ బుక్ చేసుకుంటే భర్తని తీసుకెళ్ళొచ్చు. భర్త కనుక టికెట్ బుక్ చేసుకుంటే భార్యని తీసుకెళ్ళొచ్చు. జీవిత భాగస్వామి అంటే ఇదండి. స్పోజ్ అని ఉంటుంది ఆప్షన్ అందులోని. అది పెట్టుకోండి. అదేవిధంగా దివ్యాంగులు కూడా మీరు కూడా మీకు జీవిత భాగస్వామి తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీకు మెడికల్ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రీ దర్శన టికెట్‌లని మీరు బుక్ చేసుకొని మార్చి నెలకు సంవత్సరం బట్టి కోట్ల భాగంగా శ్రీవారికి సేవలు తరించండి. అదేవిధంగా మనకి మార్చి నెలకు సంవత్సరం బట్టి స్వామివారికి దర్శన టికెట్‌లో భాగంగా మనకి రేపు డిసెంబర్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇది కూడా
టీడీ దేవస్థానం సంస్థ అఫీషియల్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ ₹300 స్పెషల్ దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి అదే రోజున ఎవరైతే ఆన్‌లైన్‌లో స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే మనకి తిరుపతిలో గానీ, తిరుమల కొండపైన గానీ అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌లో దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా రేపు డిసెంబర్ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. మనకి ఆన్‌లైన్‌లో అకామిడేషన్ వచ్చి ₹100 రూము, ₹1000 రూము, 1500 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. అదేవిధంగా మనకి జనవరి నెలకు సంబంధించి స్వామివారికి దర్శన టికెట్‌లో భాగంగా మనకి రేపు అంటే డిసెంబర్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి శ్రీనివాస దివ్య అనుగ్రహ విశిష్ట వామన టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఈ టికెట్ కాస్ట్ మనకి 1600 ఉంటుంది. 2 సభ్యుల వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన మనకి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు డైరెక్ట్‌గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యాప్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకు వామం అన్నది తిరుపతిలో మనకి అలిపిరి దగ్గరలో ఉన్న గో ప్రదక్షిణశాల దగ్గర అయితే వామం జరుగుతుందండి. వామం అనంతరం కూడా ఎవరైతే టికెట్‌ని అయితే బుక్ చేసుకున్నారో ఆ టికెట్ ప్లస్ మీకు ఆ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డులు ఏవైతే ఉంటాయో అక్కడ అవి కూడా తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఎంప్లాయీ వాళ్ళతోటి సిగ్నేచరు అంటే అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి వామం అనంతరం కూడా మీరు వామంలో పాల్గొన్నట్టుగా అక్కడ వాళ్ళ సీలేసి మీకు టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గర నుండి మీరు శ్రీవారిని మధ్యాహ్నం 3 గంటలకైతే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే జనవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీకు ఈ ఆప్షన్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు డిసెంబర్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీనివాస దివ్య అనుగ్రహ విశిష్ట వామన టికెట్లు రిలీజ్ అవుతాయి. కాబట్టి ఈ టికెట్లు కూడా మనకి 200 టికెట్ల వరకు కూడా అందుబాటులో ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ 1600లోనే మీకు ₹300 స్పెషల్ దర్శన టికెట్ కూడా యాడ్ అయి ఉంటుంది ఇద్దరికిని. కాబట్టి ఎవరైతే జనవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీకున్న ఏకైక మార్గం ఇది ఒకటే. కాబట్టి మీరు ఈ టికెట్‌ని బుక్ చేసుకొని శ్రీవారికి సేవలు తరించండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానెల్ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.